ఫైనల్లీ ఎండ్ ఆఫ్ సెకండ్ మంత్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. సో మనమైతే మే 4th వచ్చాం. సో నిన్నటితో జూలై 4th అయితే కంప్లీట్ అయింది. సక్సెస్ఫుల్‌గా 2 మంత్స్ అన్ఎంప్లాయ్మెంట్ అయితే కంప్లీట్ అయితే అయింది. సో ఈ గ్యాప్‌లో నాకే తెలియకుండా నేనైతే చాలా నేర్చుకున్నా లైఫ్‌లో అనమాట. సో ఒకవేళ నేను ఇన్ఫోసిస్‌లో ఉండుంటే మహా అయితే నాకు సాలరీయే వచ్చేది. బట్ ఎప్పుడైతే ఇన్ఫోసిస్ నేను బయటకొచ్చానో నాలో ఏదో తెలియని కాన్ఫిడెన్స్. లైక్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఉన్నదే కానీ ఒక ఎలా అంటే ఎలా ఉన్నా సరే లైఫ్ ఒక భయం లేదనమాట. ఎలా ఉన్నా సరే లైఫ్‌ని నేను చూసుకోగలను. నా లైఫ్ నేను ఫోకస్ చేసుకుంటే ఏదో ఒకటి చేసుకోగలను అన్న కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ అయింది. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఎవడేమనుకున్నా, ఎవరెన్ననుకున్నా, ఎలా ఉన్నా లైఫ్ ఎలా ఉన్నా సరే పాజిటివ్‌గా ముందుకి ఫార్వర్డ్ మూవ్ ఫార్వర్డ్ అన్న థింకింగ్ అయితే నాలో అయితే పాజిటివ్‌గా బాగా బిల్డ్ అయింది. అండ్ ఆ తర్వాత 2 మంత్స్‌కి నేను ఇంటికాడ ఉండి 2 మంత్స్‌కి హైదరాబాద్ అయితే వచ్చా. సో హైదరాబాద్ వచ్చాక మనకు కంపెనీస్ తెలీదు. ఏం తెలీదు అసలు. జస్ట్ అలాగా వాకిన్స్ అటెండ్ అయ్యాం. చాలా వీడియోస్ చేసాం. ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయ్యే కొద్దీ ప్రతి కంపెనీకి సెలెక్ట్ అయ్యే కొద్దీ నాలో కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ అయింది. సో నేను అప్పుడే జాయిన్ అవ్వకూడదని జాయిన్ అవ్వలేదు. సో ఆ తర్వాత ఆ వీడియోస్ పెట్టడం వల్ల చాలామంది ఇన్‌స్పైర్ అయ్యి, మోటివేట్ అయ్యి చాలా కంపెనీస్‌కి వెళ్లారు. చాలామంది చాలా కంపెనీస్ సెలెక్ట్ అయ్యారు. సో నేను హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ ఏదైనా ఉందంటే అదొకటే అనమాట. లైక్ మన వల్ల చాలామంది కంపెనీస్‌కెళ్ళి సెలెక్ట్ అవ్వడం, వాళ్ళందరూ మళ్ళీ ఒక 40+ పీపుల్ అయితే మెసేజ్ పెట్టుంటారు. ఇలా లైక్ కంపెనీస్‌కి వెళ్ళాం, సెలెక్ట్ అయ్యాం బ్రో, థాంక్స్ ఇన్‌స్పైర్ చేసావు అలా. సో అది నాకైతే నచ్చింది. అలా ఇన్‌స్పైర్ చేయడం నాకు ఒక మంచి వే అయితే అనిపించింది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఒక రియాలిటీ చెక్ అయితే చెప్తా అందరికి. సో ఇది అందరికీ అనమాట. మన గురించి ఎవడు పట్టించుకోడు. మన కోసం హెల్ప్ చేయడానికి ఎవడు రాడు. ఫస్ట్ ఆ రియాలిటీ అనేది ప్రతి ఒక్కరి మైండ్‌లో అయితే ఉండాలి. సో ఎవడు ఎవడికి హెల్ప్ చేయడు ఈ రోజుల్లో. ఓకే. సో మన లైఫ్ మనం ఫోకస్ చేసుకోవాలి. ఓకే. అండ్ ఫ్రెండ్స్ వచ్చేసరికి అంటారా, ఫ్రెండ్స్ కూడా ఆ టైంకే జస్ట్ ఎంజాయ్‌మెంట్‌కి అలా ఉంటుంటారు తోడు. కానీ ఎవడికెవడు అంత హెల్ప్ ఉండదు. ఎవడి లైఫ్ ఆడు చూసుకుంటాడు ఒక ఏజ్ వచ్చాక. సో ఎవడు హెల్ప్ చేస్తాడని ఎక్కువ ఇదైతే పెట్టుకోకండి. మన లైఫ్ ఇండిపెండెంట్‌గా మనం ఓన్‌గా ఏదైనా మనం ఒంటరిగా ఉండేలాగా, ఎలోన్‌గా అలవాటు పడిపోయేలాగా అయితే ఉండండి. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి డిపెండ్ అవ్వకండి ఎవరి మీద. ఓకే. మీరు ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకుంటే హ్యాపీగా ఉంటది. అండ్ ఆ తర్వాత వచ్చేసరికి ఆల్మోస్ట్ 500+ పీపుల్ అయితే ఇంటరాక్ట్ అయ్యి ఉంటారు. ఈ 2 మంత్స్‌లో చాలా మంది కంపెనీస్‌కి వెళ్ళేటప్పుడు కలవడం, అందరితో మాట్లాడడం. సో ఇదొక సోషల్ స్కిల్ కింద అయితే నాకైతే యూజ్ అయింది. ఇంకా ఆ తర్వాత వచ్చేసరికి బావుంది. నేను చెప్పాలంటే నేను మీకు ఈ వీడియోస్‌లో మీకు ఎంజాయ్‌మెంట్ పార్టే కనిపించుంటది. బట్ చాలా డిఫరెంట్ వేస్ అయితే ఉన్నాయి. సాడ్ వేస్ గూడా. బట్ అవన్నీ చెప్పలేదిక్కడ. అవి మీకు తెలుస్తుంటది వాకిన్స్‌కెళ్ళేటప్పుడు ఎలా ఉంటదనేది. దాని గురించి చెప్పవసరం లేదు వేరేగా మళ్ళీ సింపతి అంటారు. అండ్ ఓకే. సో ఫైనల్‌గా నేను చెప్పాల్సింది ఏమనుకుంటా అంటే మీరు లైఫ్ మీద ఎక్కువ స్ట్రెస్ అయితే తీసుకోకండి. అవ్వాల్సింది అదే అవుతుంటది ఆటోమేటిక్‌గా. సో అంతే గో విత్ ద ఫ్లో అనగానే మీరు యాక్షన్ అయితే తీసుకోవాలి పక్కాగా. ఏం లేకుండా అవుతదనుకుంటే ఏమవ్వదు. ఏదో ఒక యాక్షన్ తీసుకుంటూ ఎళ్తే మీకు ఏది రాసి పెడుతుంటే అదే అవుతుంటది. ఓకే. సో ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా లైఫ్‌ని హ్యాపీగా ప్రతీదీ పాజిటివ్‌గా చూస్తూ లైఫ్‌ని ఎంజాయ్ చేయండి గైస్. ఎంజాయ్.